ఇవాల్టి వీడియోలో టాలెంటెడ్ చుక్కల్ని చెక్ అయిపోతున్నా. మామ పార్ట్ 1 వీడియోని బాగా ఎంకరేజ్ చేశారు, అందుకే పార్ట్ 2 వీడియోని కూడా దింపేశా. థాంక్స్. సో ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి వీడియోని ఎక్కడికో తీసుకెళ్తారని కోరుకుంటూ ఇక టాలెంటెడ్ చుక్కల్ని చెక్కేద్దాం. బేసిక్ గా డాన్స్ వేయడం, పాటలు పాడడం, బొమ్మలు గీయడం ఇవన్నీ మనకు తెలిసిన టాలెంట్లు. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇంకో టాలెంట్ కూడా ఉంది మామ. ఏం టాలెంట్ మామ? బోండాల్ని బయట పెట్టి చూపించడం. చూడండి, కొబ్బరి బోండాలు చెట్టుకున్నంత వరకు ఎవడు కూడా ఆ బోండాల్ని టచ్ చేయాలనుకోడు. కానీ అవే కొబ్బరి బోండాల్ని బండి మీద పెట్టి ఓన్లీ 50 రూపీస్ అన్నావనుకో, ప్రతి ఒక్కడు ఆ బోండాల్లో నీళ్లు ఉన్నాయా లేవని ఊపి మరీ చూస్తాడు. నాకు అర్థం కాలే మామ. ఇప్పుడు బోండాలు చెట్టు పైన. సో హాయ్ మామ అందరికి. ఇవాల్టి వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ లో టాలెంట్ ని అమ్ముకునే చుక్కల్ని రోస్ట్ చేయబోతున్నాం. సో ఫాస్ట్ గా లైక్ కొట్టి వీడియోకి హైప్ ఇచ్చేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసేయండి. ఓకే, ముందుగా యంగ్ టాలెంట్ అనుష్క డైరీ. ఈ చుక్క టాలెంట్ ఒక్కటే. ఈ చుక్క మార్నింగ్ 5 to ఈవినింగ్ 3 వరకు పాల కేంద్రంలో పనిచేసి వచ్చి ఐడి కార్డ్ ని డోర్ కి పెట్టేసి బ్యాగ్ ని అలా ఇసిరి మింగేసి తర్వాత సన్నపిన్ తో చార్జ్ పెట్టి మొబైల్ ని కూడా ఇసిరి మింగేసి ఆ తర్వాత వంట చేయడానికి గరిట పట్టుకొని ఊపేస్తుంది. హా మామ, లాస్ట్ లో ఐ కాంటాక్ట్ మాత్రం పక్కా. ఎందుకు మామ? చూసి కొట్టుకోవడానికి. దీనమ్మ ఏంటి మామ అలా ఊపుతుంది? మామ బేసిక్ గా పూర్ విలేజెస్ లో ఉన్న ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దగా చదువుకోరు కాబట్టి కుట్టు మిషనో లేదో పొలం పనికి వెళ్లి రోజుకు 200 నుంచి 300 రూపాయలు సంపాదించుకుంటారు. కానీ టౌన్ సిటీలో ఉన్న ఉమెన్ చాలా వరకు చదువుకున్న వాళ్ళే ఉంటారు కాబట్టి ఏదో ఒక జాబ్ చేసుకుంటూ మనీ సంపాదించుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే ఇద్దరు కూడా కష్టపడి సంపాదించి వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. కానీ కొంతమంది చదువుకొని కూడా కొవ్వు బట్టి కొట్టుకుంటున్న ఈ చుక్క లాంటి వాళ్ళు ఈజీ మనీకి అలవాటు పడి ఇలా ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోజింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తున్నారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. చెప్పాలంటే ఉమెన్ కి డ్రెస్ ఫ్రీడమ్ ఉంది మామ. అంటే వాళ్ళకి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉండాలి. అంటే ఫ్యాషన్ లేదా ఫిట్నెస్ ఇలా, అంతేగాని సెక్సువల్ అటెన్షన్ కోసం చేయడం మాత్రం తప్పు. ఇది తప్పు. ఇంకొకటి డ్రెస్సింగ్ నార్మల్ గా ఉండాలి, అంతేగాని ఇలా ప్రైవేట్ పార్ట్స్ ని హైలైట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ని చూసే వాళ్ళలో చిన్న పిల్లలు కూడా ఉంటారు. ఒకవేళ వాళ్ళు కానీ ఈ వీడియోస్ ని చూసారంటే చాలా డిస్టర్బ్ అవుతారు. అండ్ వాళ్ళు ప్రతి అమ్మాయిని కూడా అలానే ఊహించుకుంటారు. దీని వల్ల ఆ చిన్న పిల్లలు ఏవైనా తప్పుడు పనులు చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ఇలాంటి చుక్కలందరినీ బ్యాన్ చేయడమే కాకుండా గవర్నమెంట్ వాళ్ళకి పక్కా పనిష్మెంట్ కూడా ఇవ్వాలి. ఏంటి మామ, ఎంతమంది నాతో అగ్రీ చేస్తారు? జస్ట్ ఎస్ అని కామెంట్ చేయండి. ఫైనల్లీ నేను చెప్పేది ఒక్కటే మామ, మన కంట్రీలో ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది, బట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. అంతేగాని ఫేమ్ మనీ కోసం ఎక్స్పోజింగ్లు చేసి సమాజాన్ని చెడమింగకండి చాలు. ఇకపోతే ముసలి టాలెంట్ స్పేగల్. ఈ చుక్క విరాట్ కోహ్లీ నేమ్ ని పాండ్స్ పౌడర్ వాడినట్లు వాడేస్తుంది మామ. ఏంది ఇప్పుడు విరాట్ కోహ్లీ బేబీయే మీరు అందరూ అంటారు కదా ఏమని? ఇప్పుడు విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నావు కాబట్టి చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఎందుకు తిరిగి చెప్తున్నా అంటే విరాట్ కోహ్లీ చెప్పినమాట జోష్ లో పోయి వీడియో చేయి బేబీ. నాకు కూడా విరాట్ కోహ్లీనే చెప్పాడక్క, అందుకే జోష్ గా వచ్చి నిన్ను చెక్కేస్తున్నా. ఈ సింధూర్ కూడా నాకు విరాట్ కోహ్లీ పెట్టిండు. అసలు ఈ గులేందో నాకైతే అర్థమైతే లేదురా. ఏంటి విరాట్ కోహ్లీ నీకు సింధూర్ పెట్టాడా? నాకు తెలిసి నైట్ తాగేసి ఏ గోడకో గుద్దుకొని ఉంటావక్క, అందుకే అక్కడ ఎర్రగా వాచింది. ముందేమో విరాట్ కోహ్లీ నీకు లవ్ బైట్ ఇచ్చాడని చెప్పావు. నేను విరాట్ కోహ్లీ నాకు ఇక్కడ లవ్ బైట్ ఇచ్చిందని చెప్పేసి తర్వాత విరాట్ కోహ్లీ నీకు ఏకంగా కడుపే చేశాడని చెప్పావు. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా, కనిపించిందా మీ అందరికి? మళ్ళీ ఇప్పుడేమో సింధూర్ పెట్టాడు అంటున్నావు. మరి నెక్స్ట్ ఏంటక్క, తాలిబొట్టు చూపిస్తావా ఏంటి? ఒకవేళ ఇవాళ గనక ఆర్సీబీ ఓడిపోతే నేను చెప్తున్నా కదా, విరాట్ కోహ్లీ కాదు. అపార్ట్ ఫ్రమ్ దట్ డిస్ట్రిక్ట్ అప్డేట్స్ నా బయోలో లింక్ ఉంది కదా, మీ అందరికి తెలుసు. ఓ ఇంతసేపు సొల్లు మింగింది ఇందుకోసమా? అక్క నువ్వు ఒక పని చేయి. ఓ పని చేయి అయితే నువ్వు దెంగి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మీరు అందరూ అంటారు కదా ఏమని? ఇప్పుడు విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నావు కాబట్టి విరాట్ కోహ్లీ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా కూడా నువ్వు పనికిరావు. విరాట్ కోహ్లీ చెప్పులు దువ్వడానికి కూడా పనికిరావు. మామ ఇది మాత్రం తప్పురా. మరి పని మనిషితో పోలుస్తారేంటి? పని మనిషికి అసిస్టెంట్ లా కూడా పనికిరాదు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. విరాట్ కోహ్లీ బేబీ అండ్ విరాట్ కోహ్లీ కూడా ఏం చెప్పారు? ఏంటి బేబీ కూడా మాట్లాడిందా నీతో? విరాట్ కోహ్లీ బేబీ అండ్ విరాట్ కోహ్లీ కూడా ఏం చెప్పారు? ఏమైంది డాక్టర్? అమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్, అబ్జర్వేషన్ లో ఉంచాం. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ.
అబ్బబ్బా మామ ఎంత పద్ధతిగా ఉందిరా. ఎంతసేపు కిందకి లాగడం కాదు, అక్కని చూసి నేర్చుకో. ఏరా చారి ఉచ్చా కదా నీకు? అంటే పద్ధతిగానే ఉంది కదా మామ. ఇప్పుడేంటి విష్ణు పద్ధతిగా ఉందంటావు? అక్కడ క్లియర్ గా కనిపిస్తుందిగా. అవునా, అయితే ఇది చూడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఏ మామ అది? ఏ లవడా అంటే జీ మీద మింగుతా. అయినా నువ్వేంట్రా చారి విష్ణుకి ఎంత సపోర్ట్ చేస్తున్నావు? కొంపదీసి ఆ 8K సబ్స్క్రైబర్స్ లో నువ్వు కూడా ఉన్నావా ఏంటి? ఈ చుక్క ఒక్కటే కాదు మామ, బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన తర్వాత సెలబ్రిటీలా ఫీల్ అయ్యే ప్రతి చుక్క కూడా ఇలానే తయారవుతుంది. ఎందుకురా అంటే మూవీ ఛాన్సెస్ కోసం అంటున్నారు. చూడండి, మీ దగ్గర నిజంగానే టాలెంట్ ఉంటే మూవీ ఛాన్సెస్ వస్తాయి, అంతేగాని ఇలా ఎక్స్పోజింగ్ టాలెంట్ ఉంటే కాదు. ఒకవేళ ఎక్స్పోజింగ్ టాలెంట్ చూసి మూవీ ఛాన్స్ వచ్చినా సరే సక్సెస్ మాత్రం రాదు. రియల్ టాలెంట్ ఉంటేనే సక్సెస్ వస్తుంది. ఇకపోతే ఈ వీడియోకి వచ్చిన కామెంట్లు చూడాలి. చూడాలని ఉందే. నిన్ను చూసి కొట్టుకోవాలనిపిస్తుంది. కొట్టుకోరా కొట్టుకో. ఈ డ్రెస్ ఎక్కడో చూసినట్లుందే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కొట్టుకోకూడదు అనుకునే టైం కి ఈ వీడియో వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకోరా, పీడబోతుంది. సంకులో వీటేసుకున్నావా? మొత్తం క్లియర్ గా ఉంది. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? క్రోమ్ అవసరం లేదు. లేదు మామ, క్రోమే బెస్ట్. అంటే మా విష్ణుప్రియ బంగారం ఒక బిగ్ మూవీలో హీరోయిన్ అవుతే మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇక పడుకుంటా బాయ్ ఇంట్రెస్ట్ పోయింది. మాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. నెక్స్ట్ చుక్క ఎవరో చూద్దాం. ఓకే బాయ్. ఇది రెచ్చగొట్టడం కాకపోతే ఇంకేంటి మామ? నీ బర్త్డే అయితే కేక్ కట్ చేసి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి గానీ ఇలా క్రోమ్ కి పోటీగా వీడియోలు చేయడం తప్పక్క. చలో ఇప్పుడు ఈ వీడియోకి వచ్చిన ఫన్నీ కామెంట్స్ ని చూద్దాం. అరే తమ్ముడు, ఇది ఊర్లో పెద్ద బోకురా. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఎన్ని కథల పడ్డా బిగ్ బాస్ లోకి ఎంట్రీ లేదు. అబ్బా సాయిరా. సబ్స్క్రైబ్ చేస్తే వాట్ స్పెషల్? బోండాలు. వెల్కమ్ టు క్రోమ్ గైస్. భలే ఉంది ఏనుగు పిల్లల. మధ్యలో ఏనుగు పిల్ల ఏం చేసింది మామ? బిగ్ బాస్ కి వెళ్ళక్క ఎందుకు అడుగు తింటానికా? ఇట్లా ఆంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఏమనరా? ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? అక్క నిన్ను యూ రోస్టెడ్ బూతులు తిడుతున్నాడు. ఓరెడి అబ్బా పెట్టావు కదరా. బ్యాండేజ్ ఉండాల్సింది రైట్ హ్యాండ్ కదా, మరి ఇప్పుడేంటి లెఫ్ట్ హ్యాండ్ కుంది? అవును మామ, నువ్వు చెప్పింది నిజమే. రైట్ హ్యాండ్ కదా కట్టు ఉండాల్సింది. నేను చెప్పింది అదే కదరా చారిగా. ఇప్పుడు మళ్ళీ దీనికేం స్టోరీ చెప్తుందో మామ? నీలాంటి నిబ్బాగాళ్ళు నమ్మేస్తున్నారుగా. మళ్ళీ ఏదో ఒక స్టోరీ చెప్తుందిలే. ఇకపోతే ఇన్స్టాగ్రామ్ లో టాలెంట్ ని చూపించడమే కాదు మామ, ఆ టాలెంట్ ని సబ్స్క్రిప్షన్ పేరుతో అమ్ముకుంటున్నారు కూడా. నాకు అర్థం కాలేదు సార్. అంటే ఏం లేదురా చారి, నార్మల్ వీడియోస్ లో అయితే 50% చూపిస్తారు. అదే నువ్వు వాళ్ళకి సబ్స్క్రిప్షన్ తీసుకున్నావు అనుకో 70 to 80% చూపిస్తారు అనమాట. ముందుగా విష్ణుప్రియ, ఈ అక్కకి స్టార్టింగ్ లో 1K సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండేవాళ్ళు మామ. కానీ ఎప్పుడైతే అక్క తన సబ్స్క్రైబర్స్ కి రోత కంటెంట్ ఇస్తుందని తెలిసిందో కరువుగాళ్ళకి బిర్యానీ పొట్లాలు దొరికినట్లు 1K సబ్స్క్రైబర్స్ ని కాస్త 8K చేసేశారు. ఏం చిల్లర కాదురా మీరు. నెక్స్ట్ వచ్చేసి అనుష్క డైరీస్. ఈ చుక్క అయితే ఏకంగా బిజినెస్ చేస్తుంది. కావాలంటే చూడండి. ఆస్క్ మీ ఓన్లీ 3 questions, ఐ విల్ రిప్లై. మనం అడిగిన ఏవైనా 3 questions కి ఈ చుక్క రిప్లై ఇవ్వాలంటే 399 రూపీస్ పే చేయాలంట. అదే ఈ చుక్క తన ప్రైవేట్ ఇన్స్టా అకౌంట్ లో మనల్ని ఫాలో బ్యాక్ చేయాలంటే 1200 రూపీస్ పే చేయాలంట. భగవంతుడా. హా మామ, అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. ఈ చుక్క ప్రైవేట్ స్నాప్ ని యాడ్ చేయాలంటే 2000. డైరెక్ట్ గా ఈ చుక్కతో 5 minutes చాట్ చేయాలంటే 1500. ఈ చుక్కతో 10 minutes వీడియో కాల్ మాట్లాడాలంటే 13000. లేదు ఈ చుక్క వాట్సాప్ నంబర్ కావాలంటే 15000. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పండి మామ, ఈ చుక్క చేసేది బిజినెసా కాదా? ఇకపోతే ఈ చుక్క మెంబర్షిప్ చూడండి. 1 month కి 2500, 3 months కి 6747, 10% సేవింగ్ అంట. 6 months కి 11995, 20% సేవింగ్. 1 year కి 20991, 30% సేవింగ్. అసలు నువ్వు ఏం యూజ్ అయ్యే కంటెంట్ ఇస్తున్నావనే నా లవడలో మెంబర్షిప్ పెట్టావు. దీనమ్మ నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, తీసేయ్ మామ. ఏం యాక్టింగ్ చేసినావు రా కోసం. దా సాధన నాయుడు అక్క గురించి తెలిసిందేగా. ఎవడో గొట్టంగాడు అక్క ఫొటోస్ ని మార్క్ చేసి ఇంటర్నెట్ లో పెడితే వాడి మీద లీగల్ యాక్షన్ తీసుకోకుండా ఇన్స్టాలో సబ్స్క్రైబర్స్ పెరిగారని నవ్వుకుంటూ చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హైయెస్ట్ నేనే తెలుగు అమ్మాయిలో. నేను కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. డిప్రెషన్. Subscribers, get ready for more videos. ఇండైరెక్ట్ గా సబ్స్క్రిప్షన్ తీసుకోమంటున్నావు అక్క. నువ్వు కూడా ప్రీమియం వీడియోస్ ఇస్తావా ఏంటి? సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? ఇకపోతే ఆఖరికి ఈ చుక్క కూడా సబ్స్క్రిప్షన్ పెట్టింది మామ. కానీ మన దరిద్రం ఏంటంటే ఈ ముసలవ్వకు కూడా 300 పెట్టి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు మామ? ఈ చుక్కకు కూడా డబ్బులు పెడుతున్నారా? చీ పిచ్చల బిసుక్కొని చచ్చిపోండ్రా.
చలో ఇవాల్టి వీడియో ఇంతే మామా. మీరు వీడియోకి లైక్ కొట్టకపోయినా పర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి చాలు. అలాగే నెక్స్ట్ రోస్ట్ వీడియో ఎవరి మీద చేయాలో కామెంట్ చేయండి, చెక్కేద్దాం.